ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం ఆలు బోండా ఏ విధంగా తయారు చేయాలనో తెలుసుకుందామండి. దీన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలతో పాటిస్తే చాలా టేస్టీగా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు ఎప్పుడు మనము బజ్జీలే కాకుండా ఈ విధంగా ఆలు బోండాలు కూడా చేసి పెడదాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాం. 2 ఆలును ఈ విధంగా కడిగి తీసుకున్నానండి. కొద్దిగా అది సగం వరకు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికిద్దామండి. 3 విజిల్స్ ఉడికిందండి, తీసి చూద్దాము. ఈ విధంగా ఉడికింది. దీన్ని పొట్టు తీసి ఒక 10 నిమిషాలు అలా ఆరబెట్టేద్దాం. ఆరబెట్టేసి బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల నూనెను వేసుకుందాం. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిగడ్డ సన్న తరిపెట్టుకుంది, రుచి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుతాం. మనం 1/2 స్పూను పసుపును వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేద్దామండి. 2 రెబ్బల కరివేపాకును వేసుకుందాం. మనం ఈ విధంగా మెత్తగా చేసి పెట్టుకోండాలి ఉర్లగడ్డలను. ఇది ఇందులో వేసి బాగా కలపాలండి. ఈ ఉల్లిగడ్డలు ఇదంతా కలిసిపోవాలి. 1/2 స్పూను కారాన్ని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ చాలు. మళ్ళీ పిండిలో కూడా వేసుకుంటాం. దీన్ని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి బాగా కలిపేసేయాలి. కూర మెత్తగా ఉండాలన్నమాట. మనము బాల్స్ లాగా చుట్టే రౌండ్గా రావాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనం కూరని చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా తయారు చేసి పెట్టుకొని ఫ్యాన్ కింద ఒక అర్ధగంట సేపు ఆరబెట్టండి. దీంట్లో ఉండే తేమంతా పోవాలి. ఇప్పుడు దీన్ని మూసిపెట్టి చల్లారిన తర్వాత ఈ విధంగా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే బాగా గట్టిపడాలి. దీంట్లో ఉండే చెమ్మంతా పోవాలి. దాన్ని పీల్ చేయకముందు ఆరబెట్టాలి. కూర చేసిన తర్వాత కూడా ఇలాగ బాల్స్ లాగా తయారు చేసి ఉంటలు చేసి ఈ విధంగా మన చేతికి కూడా అంటుకోకూర్చోండి. ఉంటలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసి 2 స్పూన్ల బియ్యపిండి, 1 స్పూను కారము, రుచి తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్ల వాముని ఈ విధంగా చేతిలో వేసి నలిపి దీంట్లో వేయాలి. ఆ విధంగా వేడిన ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోతుంది. 1/2 స్పూను వంట సోడాను వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం బజ్జీల పిండిలాగా తడుపుకోవాలండి. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి ఈ విధంగా బజ్జీల పిండిలాగా ఉండాలండి. దీన్ని బాగా ఒక 2 నిమిషాలు ఇలా కలపడం వల్ల దాంట్లో గాలి బుడగలు అనేది పోయి ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉండాలి పిండి. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. బాణలు పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పోసుకొని నూనె కాగాలండి. అది కొంచెం పిండి ముద్దను వేస్తే ఆ విధంగా పైకి రావాలన్నమాట. అప్పుడు మనం బోండాలకు తయారు చేసుకున్నాం కదా ఆలు కూరతో, అది రౌండ్ బాల్ పిండిలో వేసి పైకి కిందికి అంటుంటే మొత్తం పిండి అంతా పోతుందండి. ఈ విధంగా అనాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నా. ఆ పిండి అంతా పోయిన తర్వాత 2 వేళ్ల మధ్య పట్టుకొని దాన్ని నూనెలో వేయాలి. ముందు బాల్ వేయాలి, పైన కింద ఇట్లని కొద్దిసేపు ఇలా అన్నామంటే పిండి అంతా కారిపోతుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు పైన లేయరు పతిలాంగ్ వస్తుంది. మందంగా వస్తే తినడానికి టేస్టీగా ఉండదు అనమాట. పతిలాంగ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత చుట్టూ బుడగలన్నీ పోయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ముందో టర్న్ చేసినారనుకోండి, అది పోయి ఆ బాణలు అడుగున అతుక్కొని ఉంటుంది అనమాట. బాగా కాలిన తర్వాత అవే పైకి వస్తాయి. మీ బాణల్లో పట్టేంత వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే ఒకదాని మీద ఒకటి పడుతుంది. ఈ విధంగా కాలిన తర్వాత అన్ని బాగా టర్న్ చేసి ఇలా చిల్లుల పళ్ళెంలో వేసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని బాల్స్ అయితే ఆలు బాల్స్ తయారు చేసి పెట్టుకున్నాం, పిండి ఎంత ఉందో అది చూసుకొని మనము బోండాలుగా తయారు చేసి నూనెలో వేసుకోవడము. అది నూనెంతా నురుగంతా పోయిన తర్వాత టర్న్ చేసుకోవడము, బాగా కాలిన తర్వాత పళ్ళెంలోకి తీసుకోవడం. అంతేనండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రుచిగా కూడా ఉంటుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వెరైటీగా చేసి పెడితే ఇది కొంచెం భారీ వంటకంగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఆలు బోండాను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి. లేయరు ఎంత పతిలాంగ్ వచ్చింది చూడండి. అంటే తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.